హలో ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా మామిడికాయతో పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ మామిడికాయతో పులిహోర పులుపులుగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మన వీడియోని ఎక్కడ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి పల్లీలను వేసుకుంటున్నాను. పల్లీలను బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొద్దిగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు అందులోకి ఆవాలను వేసుకుంటున్నాను. ఆవాల్ని కూడా ఆ విధంగా లైట్గా వేయించుకున్న తర్వాత అందులోకి శనగపప్పును వేసుకుంటున్నాను. శనగపప్పుని ఇలా వేయించుకునే కంటే కూడా మనం రైస్ వండుకునేటప్పుడే ఆ రైస్లోనే ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. శనగపప్పుని కూడా ఆ విధంగా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోకి అల్లాన్ని సన్నగా తురుముకుని వేసుకుంటున్నాను. మీరు అల్లాన్ని అలా చిన్న చిన్న ముక్కలుగా కాకుండా దంచుకుని కూడా వేసుకుని వేయించుకోవచ్చు. అల్లం వేసుకోవడం వల్ల పులిహోర టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. పచ్చిమిర్చిని కూడా బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చిని మీ స్పైసీనెస్ని బట్టి చూసుకుని వేసుకోండి. కొంతమంది కారాన్ని తక్కువగా తినేవారు ఉంటారు కదా, సో దాన్ని బట్టి చూసుకుని వేసుకోండి. పచ్చిమిర్చిని కూడా ఆ విధంగా బాగా దోరగా వేయించుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అందులోకి వెండిమిర్చిని వేసుకుంటున్నాను. వెండిమిర్చి త్వరగా ఫ్రై అయిపోతాయి కదా, సో అందుకు పచ్చిమిర్చి పప్పులని వేసుకుని ముందుగా బాగా వేయించేసుకోవాలి. మనకి పులిహోరలోకి పోపు దినుసులు బాగా వేయించుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తం అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు అందులో చివరిగా కరివేపాకు కొత్తిమీరను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కొత్తిమీర త్వరగా ఫ్రై అయిపోతాయి కదా, సో లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది. వాటన్నిటిని కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పోపు దినుసులన్నీ కూడా బాగా వేయించుకోవడం వల్ల పులిహోర టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి చివరిగా క్యారెట్ని వేసుకుని బాగా కలిపేసుకోవాలి. క్యారెట్ని బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని క్యారెట్ని కలిపేసుకోవచ్చు. క్యారెట్ని వేయించాల్సిన అవసరం లేదండి, స్టవ్ ఆఫ్ చేసుకుని కూడా లాస్ట్లో కలిపేసుకుంటే సరిపోతుంది. ఆ వేడికి ఫ్రై అయిపోతుంది కదా. ఆ విధంగా మొత్తం అన్ని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ముందుగానే రైస్ని కడిగి పెట్టేసుకున్నాను. మీరు పులిహోరని ఎంత అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో అన్ని బియ్యాన్ని కడిగి పెట్టుకుని అందులోకి పసుపు అలాగే శనగపప్పుని వేసుకుని ఉడకబెట్టేసుకోండి. ఇప్పుడు అందులోకి నేను పోపు దినుసులు వేయించుకుని పెట్టుకున్నాను కదా, వాటన్నిటిని కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలి. నేను రైస్ని కడిగి పెట్టుకునేటప్పుడే అందులోకి చిటికెడు పసుపుని వేసుకున్నానండి, అలాగే శనగపప్పుని కూడా కొద్దిగానే వేసుకున్నాను. సో అందుకోసం నేను మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది. మీరు ఆ విధంగా కాకుండా చూసుకుని సరిపడగా వేసుకోండి. పోపు దినుసులు అన్నీ కూడా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. చాలామంది పసుపుని వేసేటప్పుడు డైరెక్ట్గానే వేసేస్తారండి, సో అలా వేసుకోవడం వల్ల పచ్చివాసన అనేది వస్తుంది. అలా పచ్చివాసన రాకుండా ఉండాలి అంటే ఒక ప్యాన్లో ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి కొద్దిగా పసుపు సరిపడా సాల్ట్ని వేసుకుని బాగా కలిపేసుకుని అందులో వేసేసుకోండి. ఈ విధంగా కాకుండా వీడియోలో నేను ముందుగా చెప్పినట్లుగా రైస్ని వండుకునేటప్పుడే పసుపుని సరిపడగా చూసుకుని వేసుకోవాలి. అప్పుడు పులిహోర చూడడానికి కూడా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకుంటున్నాను. నిమ్మరసం వేసుకున్న తర్వాత మనకి లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది. పుల్లటి మామిడికాయ వేసుకుంటే కనుక మనకి నిమ్మరసం వేసుకోవాల్సిన అవసరం లేదండి. మనం తీసుకునే మామిడికాయలో పులుపు తక్కువగా ఉన్నట్లయితే ఆ విధంగా నిమ్మరసం వేసుకోవడం వల్ల బాగా సెట్ అవుతుంది. అలా నిమ్మరసం వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ పులిహోరలోకి చివరిగా మామిడికాయని తురుముకొని వేసుకుంటున్నాను. పచ్చి మామిడికాయ తీసుకుని ఆ విధంగా సన్నగా తురుముకుని వేసుకోవాలి. ఇలా మామిడికాయతో పులిహోర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. పులిహోర అయితే పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి. అలా మామిడికాయ గుజ్జు వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఈ మామిడికాయ పులిహోర మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.